తెలుగు రాష్ట్రాల్లో అఖండ మానియా కంటిన్యూ అవుతుంది. తొలి రోజు థియేటర్లకు క్యూ కట్టారు బాలయ్య ఫ్యాన్స్. ప్రీమియర్ షోస్ నుంచి మొదలు పెడితే ఈరోజు ఫస్ట్ షో కావచ్చు, సెకండ్ షో కావచ్చు, మీరు చూడొచ్చు నిమ్మకాయల దండ, వాట్ నాట్, సెలబ్రేషన్స్ ఎట్ పీక్స్. అంతే, ఒకే ఒక మాట, శివ తాండవం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, అఖండ తాండవం అంటూ మాట్లాడుకుంటున్న సందర్భం. మీరు చూడొచ్చు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అఖండ ప్రస్తుతం ఆ విజయాన్ని, ఘన విజయం దిశగా దూసుకుపోతోందా? బాలయ్య అభిమానులు మాత్రం ఒకటే అంటున్నారు, తీయండ్రా కటౌట్లు, కట్టండ్రా బ్యానర్లు, ఇంకా మోత మోగిపోవాలా, జాతర జరగాల అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. తొలి రోజు థియేటర్లకు క్యూ కట్టారు బాలయ్య ఫ్యాన్స్. థియేటర్లలో రచ్చ రచ్చస్స రచ్చోభ్య. అంతే, ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించింది అఖండ అంటూ చర్చ జరుగుతున్న క్రమం. ప్రీమియర్ షోస్తో కలిపి 18 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందనేది వినిపిస్తున్న మాట. సో ఈ నేపథ్యంలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంది థియేటర్స్ దగ్గర ఒక్కసారి మీరు చూసేయండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సినిమాలో అఖండ తాండవం శివుడు దాడితో డాన్స్ కు ఏ పాట నచ్చింది? సరే, అఖండ 2 నచ్చిందా? ఓకే, అవును, ఏ డైలాగ్ చెప్పాడు బాలయ్య? సౌండ్ కంట్రోల్ పెట్టుకో, ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియక గుహ గుర అందలేదా? బాలే బాబు ఇస్ బ్యాక్ ఇచ్చాడా? ఏందన్నా మెంటల్ థింగ్ ఇది నాయనా. బాలే బాబు హర హర మహాదేవ. ఓ బాలలా, ఏం యాక్టింగ్ అన్నా. శివుణ్ణి నా లెవెల్ శివుని చూడండి, మా రియల్ శివుడు. జై శివయ్య బాలయ్య మా శివయ్య, బాలయ్య మా శివయ్య అన్న. సినిమా మాత్రం నా లైఫ్ లో బోయే బాటిగా ఇస్ బ్యాక్. అరే ఏం షాట్స్ అన్నా, ఒక్కొక్క షాట్ గూస్ బంప్స్. అరే నీ మన ఒక్క సీన్ అన్నా శివుడు రూపంలో వస్తున్నా, ఒకేసారి ఒక గుద్దుతాడు నా శ్రీ, ఇలా లేపుతాడు, నా బ్లడ్ వస్తుంది. వామ్మో వాయ్యో బాలయ్య ఎక్కడయ్యా? బాలే కాదు శివయ్య, ఏ సినిమా పనికి రాదన్నా. అసలే ఆ తమ్మని మ్యూజిక్ అన్నా, ఆ సినిమాకి తమ్మని మ్యూజిక్ అన్నా, ఇటు బాలయ్య అటు తమ్మడు. వామ్మ దుమ్ములేపాడు. శివయ్య ఆగయ్యా, ఆగు మాట్లాడకు. ఓ హర మహాదేవ అన్నా. బోయపాటి గారి కంబ్యాక్ మూవీ అన్న, చాలా రోజుల తర్వాత నేను చాలా గ్రాఫిక్ ఇస్తున్నా. దీనంతా గ్రాఫిక్ ఇంటర్వెల్ బ్యాండింగ్ 10,000 పెట్టేసాడు అన్న. ఒక్క ఇంటర్వెల్ బ్యాండ్ కి 2,000 కాదు 10,000 పెట్టేసాడు. ఏం గ్రాఫిక్స్ అన్నా, ఏం సినిమా అన్నా, నా లెవెల్ ఎప్పుడు చూడలేడా. వామ్మో ఫ్యాన్స్ కి కమ్ బ్యాక్ మూవీ, 100% బ్లాక్ బస్టర్ మూవీ. బాలే బాబుని ఎలా చూడాలో ఏ సినిమాలో చూడలే అన్న, మామూలుగా చూపించలే. బోయపాటి గారి భక్తుడు అయిపోయినా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందన్న. మెయిన్ గా మాత్రం మన సనాతన ధర్మం గురించి మన బాలయ్య బాబు గారు చెప్పారు. దేవుడు లేడు అంటారు. అరే నా కొడుకల్లారా, దేవుడు ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. శివయ్య భక్తులు చాలా మంది ఉండగా, ఎవరైనా కూడా దేవుడు లేడు ఇదేనరా, దేవుడు ఉంటాడు అని చాలా బాగా చూపించారు. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. ఊచకోత బాలయ్య బాబు ఒకడో గిరా ఫ్యాన్ ఎవరికి చెప్పాలో. అరే గిరా ఫ్యాన్ నరకయాతన ప్రాప్తిరస్తో. మా హరహర మహాదేవ్. నాకు ఇష్టమైన స్వీట్ కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. ఈ సినిమా చరిత్ర తిరగరాస్తుంది. దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూస్తే నాలో ఉన్న రక్తం దద్దరిల్లిపోయింది, వేడెక్కిపోయింది. ఏమి సినిమా, ఏమి యాక్టింగ్. బాలకృష్ణ గారు, మీ యాక్టింగ్కి, మీ డైలాగ్స్కి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. పిచ్చుక ముందు బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ సినిమా ఒక్కొక్కరిని, అసలు ఇలాంటి సినిమా ఒక శివుడు అనేవాడు ఉగ్ర రూపం చూపించాడు. అసలు శివతాండవం, ఉగ్రతాండవం. ఓం నమ శివాయ అన్న తక్కువనే ఏంటి? అసలు ఏ దేశమైనా మన దేశాన్ని ఎదిరించే శక్తి ఏ దేశానికి లేదు. అబ్బా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అసలు బాలకృష్ణ ఒక డైలాగు,
ప్రపంచ దేశాలలో దేని గురించి అయినా మతం చూపిస్తారు. ఈ దేశంలో ధర్మం సనాతన హైందవ ధర్మం. ఈ సినిమా మీరు చూశారనుకోండి, ఇక మీరు అసలు దేవుడు లేడు అనేవాడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అసలు ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి డైలాగ్స్, ఏమి లొకేషన్స్, అసలు అబ్బా అబ్బా అబ్బా. ఏ దేశమైనా మన హిందూ దేశంలో ఉన్న దేవుళ్ళు ఏ దేశంలో లేరు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కటి సినిమా చూడాలి చూడాలి చూడాలి. నేను మాటలు చెప్పలేను, ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. అసలు తమన్ గారైనా ఈ మ్యూజిక్ కొట్టింది. తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా లేక తమనే కొట్టాడా నాకు అర్థం కావట్లేదు. తమన్ గారు రైట్, అది ఫ్యాన్స్ పూనకాలు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయి, డీటెయిల్గా రిపోర్ట్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎటువంటి కలెక్షన్స్, ఎటువంటి వసూళ్లు రాబట్టింది అఖండ 2? సచిన్, అఖండ 2 మాన్యా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది విడుదలలో ఆలస్యం జరిగి ఒక వారం రోజుల పాటు విడుదల వాయిదా పడడంతో నందమూరి అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు, అలాగే బేసిక్ థియేటర్స్ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవాలి. దాదాపుగా వారం రోజుల పాటు ఈ సినిమా ఆగిపోవటం వలన 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు థియేటర్ సెక్టార్ కి నష్టం వాటిల్లిందని కూడా మనకి సినిమా పరిశ్రమ నుంచి సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే అఖండ 2 నిన్న ప్రీమియర్ జరిగాయి, అలాగే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఫస్ట్ డే దాదాపుగా 20 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లుగా, అది ఫస్ట్ డే మీన్స్ ప్రీమియర్ షోలు దాదాపుగా 18 నుంచి 20 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేశాయంటున్నారు. సో దాదాపుగా 10 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశం ఉంది అమౌంట్ అయితే. ఇది బాలకృష్ణ సినిమాల్లో ఒక మంచి ఫిగర్ గానే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మంచి అప్లాజ్ వచ్చింది బాలయ్య నటనకు, అలాగే బోయపాటి డైరెక్షన్ కు, తమన్ మ్యూజిక్, ఇలాగా ఏ విభాగాన్ని చూసినా కూడా పర్ఫెక్ట్ గా వాళ్ళ వర్క్ లో వాళ్ళు 100% ఇచ్చేశారు. ప్రేక్షకులకి ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ ఉందనేది నిర్మాతలు కూడా కొద్దిసేపటి క్రితం సక్సెస్ మీట్ పెట్టి అందులో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. సచిన్, రైట్, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎప్పుడో రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఎంత ఎక్స్పెక్టేషన్స్, అంటే ఎంత మేరకు కలెక్షన్స్ రావచ్చు అని చెప్పి మూవీ టీమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ రవిచంద్ర? ఫస్ట్ డే అయితే రేపు మధ్యాహ్నానికి ఫస్ట్ డే ఎంత వచ్చింది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లేట్ నైట్ వరకు షోస్ ఉన్నాయి, అలాగే ఓవర్సీస్ కూడా ఫిగర్ బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక మంచి ఫిగర్ బాలకృష్ణ సినిమాల్లో ఇప్పటి వరకు చూడని ఫిగర్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇది బాలకృష్ణ కెరీర్ లో కూడా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. సో నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ వచ్చింది. దాదాపు మోర్ దాన్ 30% పైగా ఆక్యుపెన్సీ తోటి ఈ సినిమా ఓపెన్ అయిందని కూడా చెప్పారు. సో 30% ఆక్యుపెన్సీ అంటే మనకి చాలా తక్కువగా అనిపించినప్పటికీ కూడా నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 30% అనేది ఒక మంచి పరిణామంగానే నిర్మాతలు పేర్కొన్నారు. సచిన్, దాదాపు 100 లోనే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ 100 crores లోనే పైగా ఈ ఫస్ట్ డే కలెక్షన్ ఉండే అవకాశం. సో దాంతోపాటు ఫ్యాన్స్ కోలాహలం అది చూసిన తర్వాత మూవీ టీమ్ టాక్ ఏంటి? మూవీ టీంలో ఎటువంటి చర్చ ఉంది? ఎక్స్పెక్టేషన్స్ బియాండ్కి ఉన్నాయంట, లేకపోతే ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉన్నాయంట? అట్ ద సేమ్ టైమ్ మన మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా విదేశాల్లో ఎలా ఉంది మా సినిమా? ఎటువంటి హంగామా ఉంది? నిన్న ప్రీమియర్ షో పడ్డప్పుడు నిర్మాతలు కూడా ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఈ రోజు సక్సెస్ మీట్ లో వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ని రోజులు పడ్డ కష్టం, దాదాపు చిత్రీకరణకు 1 year పైగా పట్టింది. అలాగే ఈ లాస్ట్ 1 week కావచ్చు, ఈ 15 days లో వాళ్ళు పడ్డ మెంటల్ ప్రెషర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నిన్న ప్రేక్షకుల మధ్య సినిమా చూస్తుంటే, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటే అవన్నీ మర్చిపోయాము అనేది నిర్మాతల మాటలో తెలుస్తుంది. చిత్ర పరిశ్రమ నుంచి మాత్రం కొంత డివైడ్ టాక్ ఉందనే మాట కూడా నిర్మాతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చిత్ర పరిశ్రమలో కొంతమంది సినిమా మీద నెగిటివ్ గా కూడా మాట్లాడుతున్నారు. కానీ ఆడియన్స్ లో, ఫ్యాన్స్ లో మాత్రం ఇనానిమస్ గా సినిమాని చాలా మంచి సినిమా, చాలా హిట్ సినిమాగా అందరూ పేర్కొంటున్నారు. అందరూ మాకు కంగ్రాట్స్ చెప్పారని కూడా నిర్మాతలు తెలియజేయడం జరిగింది. సో ఓవర్సీస్ మార్కెట్ లో కూడా, ఓవర్సీస్ లో కూడా బాలకృష్ణకి మంచి ఫాలోయింగ్ ఉంది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ సినిమా, గతంలో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి ప్రజాదరణ పొందాయి. కాబట్టి ఓవర్సీస్ లో కూడా ఒక మంచి టాక్ అయితే తెచ్చుకుంది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా 1 వీక్ పోస్ట్ పోన్ అవటం, ఆల్ ఆఫ్ సడన్ 12వ తారీఖు రిలీజ్ అవటం వలన ఓవర్సీస్ లో కొంత మేరకు థియేటర్స్ తగ్గాయి అనేది మాత్రం వాస్తవం. బహుశా ఇప్పుడు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి కమింగ్ ఫ్రైడే నుంచి నెక్స్ట్ వీక్ లో ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ పడే అవకాశం ఉంది. ఇటు నార్త్లో బాలయ్య హంగామా ఎలా ఉంది? ఎందుకంటే మనకి అలవాటు బాలయ్య సీన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ నుంచి వచ్చే ఆ వైబ్రేషన్స్ కావచ్చు. సో నార్త్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు? మూవీ టీమ్ ఏముంటుందో, అక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటుంది? సచిన్, నార్త్ లో బాలకృష్ణ సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి అక్కడ కూడా మంచి ప్రజాదరణ వచ్చిందనే చెప్తున్నారు. ఇది ఒక సనాతన ధర్మం గురించి. ప్రస్తుతం ఇండియాలో కావచ్చు, మోస్ట్లీ నార్త్ ఇండియాలో సనాతన ధర్మానికి, హిందూ దీనికి మంచి ప్రజాదరణ ఉంటుందనేది మనం అందరం కూడా చూసాము. అలాగే ఈ సినిమాలో శివుడు కనిపించి తాండవం ఆడటం, శివుడు సన్నివేశాలు, అలాగే హనుమంతుడి సన్నివేశాలు, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని, నార్త్ ఇండియా ప్రేక్షకుల్ని బాగా ఇంప్రెస్ చేశాయనేది నిర్మాతలు చెప్తున్నారు. ఖచ్చితంగా నార్త్ ఇండియాలో అయితే ఒక 30% ఆక్యుపెన్సీ తోటి సినిమా ఈ రోజు ఓపెనింగ్స్ అయ్యాయి. మరింత పెరిగే అవకాశం ఉందని మాత్రం నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఆ రిక్వెస్ట్ మీరు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చాలామంది కామెంట్ చేయడం జరుగుతోంది అండ్ పోల్లో కూడా పార్టిసిపేట్ చేశారు చాలామంది. అఖండ వసూళ్ల గురించి ఓవరాల్గా ఎంత ఉండబోతున్నాయి అని చెప్పి అన్నప్పుడు 100 కోట్లు అంటూ దాదాపుగా 100 కోట్ల 200 కోట్ల పైమాటే అంటే కనుక 100 కోట్లు అంటూ దాదాపుగా 30 నుంచి 40% మంది, 200 కోట్ల పైమాటే అంటూ 60 నుంచి 70% ఆ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. సో మొత్తంగా అయితే మాత్రం బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రోడ్ల మీద పూనకాలు, థియేటర్ల దగ్గర పూనకాలు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలుగు రాష్ట్రాల్లో అఖండ మానియా కంటిన్యూ అవుతోంది. తొలి రోజు థియేటర్లకు క్యూ కట్టారు బాలయ్య ఫ్యాన్స్. థియేటర్లలో రచ్చోభ్య అంతే, అంతకి ఇంకా తక్కువ లేదనే చెప్పుకోవాలి. సో ఆ డైలాగ్స్ కూడా మరి ముఖ్యంగా దిష్టి సీన్ వచ్చినప్పుడు గోలలు, ఈలలు, ఆ దిష్టి సీన్ తీస్తున్నప్పుడు బహుశా బాలయ్య డైలాగ్ వినాలంటే కష్టం థియేటర్లలో. ఎందుకంటే ఆ లెవెల్లో ఈలలు ఉంటాయి, గోళ్ళు ఉంటాయి, అది విట్నెస్ చేయాల్సింది. ఇంకా అక్కడి నుంచి యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడల్లా త్రిశూలాన్ని పట్టుకుని యాక్షన్ సీన్ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే దాన్ని ఏంటంటారు, తుపాకులు కూడా కాదు, బుల్లెట్స్ని ఫైర్ చేస్తాడు ఇలా త్రిశూలాన్ని పట్టుకొని తిప్పుతూను. అది మీరు చూడాల్సిందే థియేటర్లో. అండ్ ఆ సీన్స్ వచ్చినప్పుడు థియేటర్లలో బహుశా మాస్ ఆడియన్స్ సీట్లలో కూర్చుంటే ఒట్టు అన్నట్టుగా ఆ పిక్చరైజేషన్ ఉంది. అండ్ మరి ముఖ్యంగా లొకేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్. సో చూడాల్సిందే, అంటే చూడాలి ఇన్ ద సెన్స్ ఒకవేళ ఆ వైబ్రేషన్ని ఫీల్ చేయాలంటే కనుక యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద థియేటర్స్ అనేది ఇటు అభిమానుల మాట. థియేటర్లలో రచ్చ జరుగుతుంది. ఇప్పటివరకు 10 కోట్ల రూపాయల వసూలు సాధించింది అంటూ కూడా అఖండకు సంబంధించి టాక్ ఉంది. ప్రీమియర్ షోస్ కలిపి 18 కోట్ల రూపాయలకు పైగానే వసూళ్లు జరిగాయి అనేది ఇంకొక టాక్. సో మరి మీకేమనిపిస్తుంది చెప్పే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు అఖండ సినిమా చూసారా? ఒకవేళ చూస్తే మీకు సినిమా ఎక్కడ టర్న్ అయింది అనిపించింది, ఎవరికి మీరు మా క్రెడిట్ ఇస్తారు? అఫ్కోర్స్ బాలయ్య, బోయపాటి, తమన్, ఈ ముగ్గురే. సో మీరెవరే అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం మీకు నచ్చిన సీన్ ఏంటి? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.